జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు పాదయాత్రలో ఏమైతే నవరత్నాల గురించి ప్రకటించారో ఆ మొత్తం కూడా చేశారు. ప్రజలకి ఇబ్బంది కలగల. ఈ పెన్షన్లు జగన్ గారు ఇచ్చి ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా నీతిగా జగన్ గారికి ఓటేస్తారని మా నమ్మకం. డెఫినెట్గా సీఎం ఆయనే. ఏది వచ్చినా ఏది చేసినా కూడా సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే గెలుస్తాడు. ఎన్ని పార్టీ ఎంతమంది ఏ ఒక్కరు వచ్చినా కూడా ఈయన చేసిన పనులు పొందిన వాళ్ళు అది నీతిగా వేస్తారు. అంతవరకు మా నమ్మకం. ఆయనే సీఎం అయితే ఇంకా డెవలప్ అవుద్దని మా ఆశ. అది ఇస్తారు. ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు నేను సీఎం చేశాను కాదా, ఈ పథకాలని ఆయన ఎందుకు పెట్టలా? ఇప్పుడు అంటే ఎలక్షన్ కోసమా, సీఎం పదం కోసమా? అది ప్రజలకు ఉపయోగపడే పనులు చేసిన వాళ్ళు ప్రజల్లో గుండెల్లో ఉంటారు. ఆ ఓటు కూడా ఆయనకే వేస్తారు. అది ఉంటే ఎక్కడైనా రావాలి కదా, సీట్లు కొన్ని రావాలి కదా. అది ప్రజల నాడి ఎట్లా ఉందంటే జగన్ గారు చేసిన పనులు, జగన్ గారు ఇచ్చిన పథకాలు అనుభవించారు కాబట్టి అది విశ్వాసంగా తప్పనిసరిగా ఆయనకే వేస్తారు. అంతవరకు ఎందుకు ఉపయోగపడలే? ఇప్పుడు టైలర్ ఉన్నాడు, అతనికి చేతి పనివాడు కాబట్టి ఇస్తున్నాడు. ఇస్త్రీ చేసేవా అతను ఉన్నాడు, అతనికి ఇస్తున్నారు. కూరగాయలు అమ్మేవాళ్ళకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు బ్రతకటానికి పని బాట లేకుండా ఇట్లా ఇది చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కొంత అది బెనిఫిటే కదా జగన్ గారికి ఇచ్చింది. ఆ సెంటు భూమి కూడా అంతకుముందు ఎవరు లేదు కదా, ఇప్పుడు ఆయన అదేనా ఇస్తున్నాడు. అంతవరకు కొంచెం బెనిఫిటే కదా. అది లేదు 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 అమౌంట్ అవును. ఈక్వల్గానే చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒకటే ప్రకటించారు కదా, నేను చేసిన పనులు మంచి అనుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే లేదన్నాడు. అంత ధైర్యంగా చెప్పాడంటే ఆయన చేసిన పనులకి ఆయన నమ్మకం. అది అనుభవించిన వాళ్ళు మొత్తం తప్పనిసరిగా అటే వేయాలి. అది ఓకే. ఏముండదు. అది అది డెఫినెట్గా గెలుస్తారు. ఆయన చేసిన పనులు ఆయన్నే గెలిపిస్తాయి. అంతే. ఓకే, థ్యాంక్ యూ.